అరణ్యమును కూడా కదిలించే శక్తి దేవుని స్వరానికి ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం తెలియజేస్తుంది, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆయన మాట మన జీవితానికి అవసరం. కష్టములలో, దుఃఖములలో, బాధలలో ఉన్న మనకు దేవుని వాక్కు, దేవుని మాట మనకు అవసరం. కీర్తన గ్రంథంలో రాయబడిన మాట, నీ వాక్యమే కదా నా బాధలలో నెమ్మదిని కలుగజేస్తుంది. నీ స్వరమే కదా ఆదరించేది, స్వస్థతనిచ్చేది, బ్రతుకులో భవిష్యత్తును గురించి ఒక నిరీక్షణ కలుగజేసేది దేవుని వాక్యమే. ఇది ప్రతి ఒక్కరికి, బోధించుచున్న వారికి, బోధ వినుచున్న వారికి అందరికీ సమానంగా పనిచేస్తుంది. దీనికి పార్షాలిటీ ఉండదు. వాక్యమునకు పక్షపాతం